కార్తీక్, నేను రాను, నాకు భయంగా ఉంది. భయపడడానికే ఉందండి, నేను ఉన్నానుగా. నా చేయి పట్టుకోండి, రండి రండి. నాకు భయంగా ఉంది. ఏ కార్తీక్, ఏం కాదండి, ఏం కాదండి, రండి. చాలు చాలు బాబు, ఇంక నేను నవ్వలేను. చాలా బాగుంది మీ పొట్టివాడి ప్రేమ కథ. చూసారా, ఆ నవ్వులో ఉన్న ఆనందమే వేరు. అవును కార్తీక్, నువ్వే లేకపోతే నా పరిస్థితి వేరుగా ఉండేది. అసలు నాకు ఈ ఆనందమే ఉండేది కాదు. ఎలా గడిచేదో ఊహించుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు, ఈ కార్తీక్ ఉన్నాడు కదా, నీకేం కావాలన్నా ఒక్క మాట చెప్పు, క్షణాల్లో చేసి పెడతాను. అదెంత కష్టమైందైనా సరే, దేనికి లెక్క చేయను. థ్యాంక్స్, వెళ్దాం పద. పద. కొండదేవర పలుకు, అంబ పలుకు, జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, విజయవాడ కనక దుర్గమ్మ పలుకు, కుర్రో కుర్రు. ఆగుదోరా ఆగు, పిట్ట వెనకాల జోరుగా వెళుతున్నావు, కొంచెం ఆగరాదు. ఏయ్, ఎవడ్రా నువ్వు? పిట్ట పుంజు అన్నావంటే కోడి పిల్లను కోసినట్టు కోసేస్తాను. రా. అంబ పలుకు, జగదాంబ పలుకు దొరా. రేయ్, ఏంట్రా నీ గోల? చిల్లర్లే పాపా. అలా కోపగించుకోకుదరా, రంభతో రాత్రంతా విలుకాడు, విల్లు విరిసెను దొరా. ఇంతకీ దాని అర్థమేంటో? నాకు తెలిస్తే కదా మీకు చెప్పేది. అయినా దొరా, అర్థము వేరైనా పరమార్థం ఒక్కటే దొరా. ఆ, జరిగింది జరిగినట్టు, జరుగుతున్నది జరిగినట్టు, జరగబోయేది చెబుతాను దొరా. ఆహా, అంత కరెక్ట్ గా చెప్తావా? అలా కరెక్ట్ అంటావేంటి దొరా? చూసినది చూసినట్టు, విన్నది విన్నట్టు, తిన్నది తిన్నట్టుగా చెప్తాను దొరా. దొరా, నా పేరు వింటేనే గతానికి గుబులు పుట్టాల, అబ్బో, వర్తమానానికి వణుకు పుట్టాల, భవిష్యత్తుకు భయం పుట్టాలి దొరా. అబ్బా, అంత గొప్ప పేరా నీది? అయితే ఏంటో చెప్పుకో. అవును దొరా, నా పేరు సింగం గోపన్న దొరా. దొరా, నీ ముఖంలో తేజస్సు కనబడుతున్నది దొరా. నువ్వు త్వరలో మనువాడబోతున్నావు దొరా. ఏంటే, నాకు పెళ్ళా? హ, నేను నమ్మను. దొరా, పెళ్ళంటే మామూలు పెళ్లి కాదు దొరా. ప్రేమ పెళ్ళా? అవును దొరా, ప్రేమించిన దానికోసం ఎందరినో ఎదిరించి మనువాడుతావు దొరా. ఆ రోజు ఎంతో దూరంలో లేదు, దగ్గరలోనే ఉంది దొరా. అయితే నేను ప్రేమించే అమ్మాయి ఎలా ఉంటుంది? నువ్వు ప్రేమించిన అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది దొరా. నీ దగ్గరలోనే ఉంది దగ్గరలోనా? అంటే ఎక్కడా? దొరా, చెబుతాను దొరా. ముందు 200 అక్కడ పెట్టు, అమ్మకి దండం పెట్టుకో, లేకపోతే అమ్మ పలకదు దొరా. సరే, ఇదిగో తీసుకో. ఇయ్యి దొరా. ఇప్పుడు చెప్పు. రేయ్, ఆ దొరికారా? అమ్మాయి పట్టండ్రా. ఒరే ఒరే, అమ్మ పలుకుతున్న తీసుకెళ్ళండి. సమయంలో మీరేంట్రా బాబు, దిగండ్రా బాబు. కట్టండి, అక్కడ చెట్టు కట్టండి. దించండిరా, దించండి. ఎవరండి మీరు? ఇంతకీ మీరెవరు? ఎందుకు నన్ను ఏయ్! చెట్టుకేసుకుంటున్నారు? ఆపరాని నాటకాలు. 5 ఏళ్ల క్రితం ఇలాగే వచ్చి మాయమాటలు చెప్పి 5 పిల్లల్ని ఎత్తుకుపోయావు. మళ్ళీ ఇప్పుడు వచ్చావు. ఇప్పుడు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదురా. అయ్యో, మీరేదో పొరపాటు పడుతున్నారండి. అసలు ఆ పిల్లల్ని ఎత్తుకుపోయేది ఎవరో నాకు తెలియదండి. అసలు నేను అలాంటి వాడి కాదండి బాబు. అవును, నీ పేరేంట్రా? నా పేరు పొట్టి శ్రీరాములండి. ఆపరాని నాటకాలు. ఇంతకు ముందు సింగం గోపన్న దొర అన్నావు, అప్పుడే పేరు మారిపోయిందంట్రా. అబ్బా, అది ఆడి కోసం అండి. ఎవడి కోసం? వాడు అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. పట్టుకొని 4 తనండి. ఒరే మిత్రద్రోహి, నన్ను ఇరికింది నువ్వు బాగుపడతావురా. ఏంటి అతను అలా అంటున్నాడు? అంతే, ఇలాంటి మాయగాళ్ళ మాటలు అస్సలు నమ్మకూడదు. ఇంకాసేపు ఆగామనుకో మన పేర్లు కూడా చెప్తాడు. ఒరే కార్తీక్, రారా, వచ్చి కాపాడరా. ఆ, అదిగో విన్నావుగా, తర్వాత చూడు, ఇదంతా మన కోసమే చేస్తున్నట్టు తెగ దిడుతాడు. ఒరే దుర్మార్గుడా, ద్రోహి, ఇదంతా నీ గురించి చేస్తే నువ్వు వెళ్ళిపోతావురా. రారా. విన్నావుగా, ఈసారి నీ పేరు కూడా చెప్తాడు. నా పేరా? నా పేరు ఎలా తెలుసు? నా పేరు ఎలా తెలుసో అలాగే నీ పేరు కూడా. ఆహా. ఏమండి శైలజ్ గారు, మీరేనా వచ్చి కాపాడండి. రండి శైలజ్ గారు. అర్థమైందా? ఆ, అయ్యో, చాలా డేంజర్ పర్సన్ లా ఉన్నాడు. త్వరగా పదండి. చెప్పరా, చెప్పు. 5 పిల్లల్ని ఎక్కడ దాచావో చెప్పు. 5 పిల్లల నిజంగా నాకు తెలియదండి. కావాలంటే చూడండి, ఇది మారువేషం. ఇప్పటికైనా అర్థమైందా? అనవసరంగా నన్ను కొట్టారు. అంటే ఇంతకు ముందు మారువేషంలో వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళింది కూడా నువ్వే అన్నమాట. కొట్టండ్రా విని. అయ్య బాబు, ఇంకా ఉతికేస్తారు. తప్పించుకున్నాడ్రా పొట్టోడు.
మళ్ళీ ఊళ్ళో దొరకకుండా పోతాడా? అప్పుడు చూద్దాంరా వీడి సంగతి. పదండ్రా పదండి.